సియుకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే రేవంత్ రెడ్డి అమ్ముకుందాం అనుకుంటున్నాడో దాని బ్యాక్గ్రౌండ్ ఇచ్చిండు. బేసికల్గా ఈయన జేసీబీలు రేవంత్ జేసీబీలు ఓల్డ్ సిటీలో నడవవు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈయనకి అడ్మినిస్ట్రేషన్ సున్నా, ఈయనకి నాలెడ్జ్ సున్నా. ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు? హెచ్సియు స్టూడెంట్స్ ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి, నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక నెమలిలు చచ్చిపోయినాయి. ఆ ప్రాంతంలో అది ఎంత పెద్ద లంగ్ స్పేసో తెలియదా? మీ నాయనమ్మ పెట్టింది, అది నాయనమ్మనే అవుతుంది కదా, నాయనమ్మ పెట్టిన యూనివర్సిటీ. కాబట్టి ఇది గ్లోబలీ ప్రామినెన్స్ ఉన్న ఒక ఎమినెంట్ యూనివర్సిటీ. ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి ఇంకా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేద్దామన్న ఆలోచనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. ఈయననేమో జాగలు అమ్ముకుంటున్నాడు. ఈయన ఇది ఖండించడమే కాదు, పూర్తి స్థాయిలో ఏదైతే ఈ దొంగలు కేసీఆర్ ప్రభుత్వం ఉండేనో వాళ్ళు 10 సంవత్సరాలు కావాలని నోటిఫై చేయలేదు దీన్ని. ఇవాళ వీళ్ళు కూడా నోటిఫై చేస్తలేడు. మాకు తక్షణ డిమాండ్, యూనివర్సిటీకి ఈ 2000 దాదాపు 400-500 ఎకరాలు, 2400-500 ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి నోటిఫై చేయాలి. లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చాలా మంది వస్తారు, పోతా ఉంటారు. దీన్ని ఫస్ట్ నువ్వు 400 ఎకరాలు ఆక్షన్ చేయడానికి అట్లీస్ట్ రివ్యూ కమిటీ వేసుకున్నావా టు అసెస్ ద ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ఏరియా. ఎంత ఇంబ్యాలెన్స్ అవుతుంది? 700కి పైన స్పీషీస్ ఉన్నాయి అందులో, పక్షులు. అందులో కొన్ని ఎక్స్టింట్ అయ్యే పరిస్థితి ఉన్న స్పీషీస్ ఉన్నాయి. ఈయనకి రేవంత్ రెడ్డికి భూములు అమ్మాలి, కమిషన్లు మింగాలి. దీనికి తప్ప ఈయనకు ఉన్న ధ్యాస లేదు, ఈయనకు నాలెడ్జ్ లేదు. ఇవాళ ఆయన చేస్తున్న వాగ్దానాలు అనే దొంగ వాగ్దానాలు. వాటి కోసము ఆ దొంగ వాగ్దానాలు అంటే 6 గ్యారెంటీలు కాదు బ్రదర్, 1000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి పదవి ఇయ్యనీకే గాంధీలకు ఇచ్చిన వాగ్దానం ఈయన. దానికోసం చేస్తుండే ఇవన్నీ. ప్రజలందరూ అనుకుంటారు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనీకి. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనీకి కాదు, గాంధీ గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయనీకి ఇటువంటి అన్నీ. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ రావాలి, నోటిఫై చేయాలి జాగంతా యూనివర్సిటీ పేరు మీద. అక్కడ అసెస్మెంట్ జరగాలి, ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో దీనికి ఎకాలజీకి. పిల్లలు ఎవరినైతే డీటైన్ చేసిరో తక్షణమే వాళ్ళని రిలీజ్ చేయాలి. పర్మనెంట్ బౌండరీ వాల్ ఈ 2,500 ఎకరాలకి కట్టి దీన్ని నోటిఫై చేసి సైలెంట్గా యూనివర్సిటీకి అప్పగించాలి. ఎవడన్నా వచ్చి ఇలా ఆక్షన్ పెట్టి కొన్నోడు కూడా గ్యారంటీ ఏం లేదు. డెఫినెట్గా ఇవి గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టులు అన్నీ కూడా దీంట్లో ఇంప్లీడ్ అవుతాయి. అవి కొన్నోడు ముందు కోడు, అమ్మినోడు ముందు కోడు, పిల్లల జీవితాలు నాశనం ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చేయబడి. ఆ దొంగ టీఆర్ఎస్ వాడు వాడంటే మీ ఎన్ఎస్యూఐ తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. మీ ఎన్ఎస్యూఐ ఓపెన్గా స్టేట్మెంట్ పంపించింది, మీకు వచ్చిందా? వచ్చింది కదా, సోషల్ మీడియాలో వచ్చింది కదా. ఇంకా బుద్ధి రావాలి కదా. అపోజిషన్ పార్టీస్ పక్కన పెట్టు, నీ స్టూడెంట్స్ వింగే నేను తిడుతున్నది. అక్కడ వైల్డ్ లైఫ్ ఇష్యూ వస్తుంది, అక్కడ ఈకోసిస్టమ్ ఇష్యూ వస్తుంది, ఆడ జింక చచ్చిపోయింది ఆ కేసులు వస్తాయి, నెమలు చచ్చిపోయినాయి ఆ కేసులు వస్తాయి. కొన్నోడు బకరా అవుతాడు తప్ప ఏం కాదు. ఎవడు కొనడు కూడా, కొన్నోడు బాగుపడడు. ఎవరు కొననీయము, వినామనీయము వీళ్ళకి.